హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబుకు షాక్. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. దీనికి సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లు మరియు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తాజా సమాచారం వెలువడింది. ముఖ్యంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే పీఆర్సీ కమిషన్ నియామకం. తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించాలి. ఇప్పటికే 2.5 ఏళ్లు ఆలస్యమైందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున వెంటనే ఐఆర్ ప్రకటించాలి. అలాగే పెండింగ్లో ఉన్న 5 డిఏలను, అంటే సుమారు 12% సగటు జీతంలో 12% అయితే కోల్పోతున్నారు. దీన్ని వెంటనే ప్రకటించాలి. ఆర్థిక బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, సరెండర్ లీవ్ వంటి సుమారు 40,000 కోట్ల రూపాయల బకాయిలు సంబంధించి వెంటనే చెల్లించాలని డిమాండ్లు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఉద్యోగుల ఆవేదన ప్రధాన కారణాలు. జీతంలో కోత. ఇతర రాష్ట్రాలతో, ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రతి నెల సుమారు 25% జీతం తక్కువగా పొందుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే పేర్కొన్నారు. వివక్ష. రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏలు అందుతాయి కానీ రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రం ఇవ్వటం లేదని విమర్శించారు. బకాయిలు. ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం నుండి 4 లక్షల నుంచి 10 లక్షల వరకు వారి బేసిక్ పేని, క్యాడర్ని బట్టి బకాయిల రూపంలో రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ వాదనపై అభ్యంతరం. రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా ఉద్యోగుల జీతాలకే పోతోంది అన్న ప్రభుత్వ మాట అవాస్తవమని కాగ్ లెక్కలు ప్రకారంగా రాష్ట్రం మొత్తం ఖర్చులో ఉద్యోగుల వాటా 37%మేనని వారు వాదిస్తూ ఉన్నారు. ఇతర సమస్యలు. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. భవిష్యత్ కార్యాచరణ. చర్చల వైఫల్యం. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిగి నెల రోజులు కావస్తూ ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రాష్ట్ర సదస్సు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 28వ తేదీన విజయవాడలోని మాకినేని బసవన్నయ్య ఆడిటోరియంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ బోర్డు సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది తరపున తదుపరి ఉద్యమ కార్యాచరణను అయితే ప్రకటించనున్నారు.